సింగరేణిలో 190, 240 అయిన బదిలీ వర్కర్లను పర్మనెంట్ చేయాలని ఏఐటీసీ గుర్తింపు కార్మిక సంఘంగా 3-4 నెలలుగా యాజమాన్యం దృష్టికి తీసుకుపోయాం. చైర్మన్ గారికి మెమోరాండం కూడా ఇచ్చాం. ఏఐటీసీ ఇచ్చిన డిమాండ్ నోటీసులో ఈ డిమాండ్ను కూడా ప్రధానంగా చేర్చాం. ఆనాడే యాజమాన్యం తొందరలోనే పరిష్కారం చేస్తామని చెప్పారు. ఇప్పుడు సెప్టెంబర్ నుంచి 2364 మంది 190, 240 మాస్టర్లైన బదిలీ వర్కర్లు అందరినీ కూడా పర్మనెంట్గా జనరల్ మంత్రులుగా మారుస్తున్నట్టుగా యాజమాన్యం ప్రకటించింది. గుర్తింపు కార్మిక సంఘం డిమాండ్ మేరకు వీళ్ళందరికీ కూడా జనరల్ మంత్రులుగా ఇచ్చినందుకు ఏఐటీసీ యూనియన్ తరఫున యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఏదైతే లాభాల వాటా ఉందో అది కూడా తొందరలోనే ప్రకటించి 35% కార్మికులకు ఇవ్వాలని యాజమాన్యానికి మెమోరాండం ఇచ్చాం గతంలో. దాన్ని కూడా వెంటనే పరిష్కారం చేయాలని, అట్లాగే ఇంటర్నల్గా ఉన్నటువంటి వేకెన్సీస్ అన్నింటిని కూడా నోటిఫికేషన్ ఇచ్చారు, కానీ 6 నెలలుగా పెండింగ్ ఉన్నది. వాటిని తొందరలోనే ఆ ప్రమోషన్లు కలిగించాలి. మైనింగ్ స్టాఫ్కి ఓవర్మెన్లుగా ప్రమోషన్స్ అందరికి కూడా ఓవర్మెన్ సర్టిఫికేట్ ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఓవర్మెన్గా కూడా ఇవ్వాలని మేము ఏఐటీసీగా యాజమాన్యాన్ని కోరుతా ఉన్నాం.